సో ఈరోజు విటమిన్ డి అనేది చిన్నపిల్లల ఎదుగుదలలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉండే ఈ అబ్బాయికి పెక్టస్ క్యారినేటమ్ అనే ఒక డిఫార్మిటీ ఉంది చెస్ట్లో. అంటే ఛాతీ నార్మల్ షేప్లో కాకుండా మధ్యలో ఉండే బ్రెస్ట్ బోన్ ఏదైతే ఉందో అది బయటికి పొంగి పెరగడం వల్ల అండ్ పక్కన ఉండే రెండు సైడ్స్ ఉండే రిబ్స్ నొక్కుకొని పోయినట్టు ఒక లొక్కులాగా పడిపోయి ఉండడం వల్ల ర్యాకెటిక్ రోజరీ అంటాం. అక్కడ చూస్తూ ఉన్నట్టు మీరు ఏవైతే చిన్న చిన్న బీడ్స్ లాగా ఉన్నాయో అది ర్యాకెటిక్ రోజరీ. సో ఇది వన్ ఆఫ్ ద కండిషన్స్. అండ్ అట్లనే కీల్ చెస్ట్ అంటాం. అంటే షిప్కి మధ్య భాగంలో ఏదైతే కింద మనకు కీల్లాగా ప్రొట్రూడ్ అయి ఉంటుందో దానిలాగా స్టెర్నం మొత్తం పైనుంచి కింది వరకు పొంగి బయటికి ఉంటుంది. సో దీనివల్ల వచ్చే కష్టం ఏంటి అంటే చెస్ట్కి రెండు వైపులా రిబ్స్ ఇట్లా లొక్కుబడిపోయి గ్రో అయ్యి ఉండడం వల్ల చెస్ట్లో ఉండే లంగ్స్ బ్రీదింగ్ కెపాసిటీ అంటే ఎక్స్పాండింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల చిన్నపిల్లలు హై అండ్ అథ్లెటిక్ యాక్టివిటీస్, ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు వైటమిన్ డి లోపం వల్ల గ్రోత్ స్టంటింగ్ అంటే పొట్టిగా ఉండడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసి ఈ పెక్టస్ క్యారినేటమ్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే గ్రోత్ అరెస్ట్ అయ్యే ముందు 18 to 19 years ఏజ్ వచ్చే ముందు ఈ చెస్ట్ బ్రేస్ పీసీ బ్రేస్ని వాడి దాన్ని మనము కరెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఏజ్ తర్వాత ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉండే పిల్లలకి చిన్న సర్జరీ, రావిచ్ టెక్నిక్ అనే సర్జరీ ద్వారా దీన్ని మనము కరెక్ట్ చేయొచ్చు.